ఇక నగలంటారా? ఎవరో దొంగలు ఎత్తుకుపోతున్నారని చేశాను. అదింత రచ్చవుతుందని అసలు అనుకోలేదు. నువ్వు ఏమనుకొని చేసినా నాకు మాత్రం నష్టమే జరుగుతుంది. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంతలా చీ అంటే వేరే వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోతారు. నువ్వు పోవే, నువ్వు పో. నేను ఆయన బాధ్యని. నేనంటూ ఈ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే. ఏయ్, నువ్వు ఉంటావో చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఈ రోజు నుంచి నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. అది కాదురా. జావండి, మీరు మధ్యలో మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు అత్తయ్య? మీరు మా భార్యాభర్తల్ని విడిపోమని చెప్తున్నారు. మావయ్య గారు కూడా మీతో ఇలాగే మాట్లాడితే మీరు ఇలాగే అంటారా? అప్పుడు మా గురించి మాట్లాడుకో. మరి మీరు మా భార్యాభర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏయ్, నీకు భర్త కాకముందే వాడు నా కొడుకే. అయితే ఏంటి? కొడుకనే అభిమానం ఉంటే పెద్దవాళ్ళుగా కాపురం చక్కదిద్దాలి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలొస్తే సర్ది చెప్పాలి. అది మానేసి విడిపోండి అంటారేంటి? నీ విషయంలో ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నానే, నీ మొహం చూడ్డానికి నాకు ఇష్టం లేదు. ఇక నుంచి గదిలో ఉంటే నేను ఒప్పుకోను. ఏంట్రా ఒప్పుకోకపోయేది? ఊరుకుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. నానమ్మా, ఏంట్రా నాన్నమ్మా, నీకంటే నేను గట్టిగా అరవగలను. చూస్తూనే ఉన్నాను. ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ అమ్మ తెగ సాధించేస్తున్నారు. అది మంచిది కాబట్టి ఊరుకుంది. లేకపోతే ఏం చేస్తుందండి? నీలాంటిదైతే పోలీస్ కేసు పెట్టేది. నా మొగుడు రాచి రంపాను పెడుతున్నాడు, నా అత్తగారు సాధిస్తుంది, వేధిస్తుంది అని. అప్పుడేం జరిగేదో తెలుసారా? అటాక్! కొట్టదు. నువ్వేంటి చూస్తున్నావు? కోడల్ని హింసించిన కేసులో అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని రాళ్లు కొట్టుకోవాలి. ఏంటి కేసు పెడతావా? నన్ను మా అమ్మని అరెస్ట్ చేయిస్తావా? జైలుకి పంపిస్తావా? సరే, పెట్టుకోవే కేసు. జైల్లోనైనా కూర్చుంటాను, కానీ నీతో పాటు గదిలో నేను ఉండను. అసలు నీ మోహన్ చూడటమే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. దానికి ఎందుకండి ఇంత గట్టిగా అరవడం? నాకేం చెవుడు లేదు. ఇప్పుడేంటి, నా మొహం చూడడం మీకు ఇష్టం లేదు అంతే కదా? సరే, ఇక మీదట నా మొహం మీకు కనబడదు. అంటే మొహం కనబడదు అంటుంది. కొంపదీసి ఎల్లోదులు వెళ్ళిపోతుందంటారా? అదే కదా, గదిలో లేకపోయినా ఇంట్లో ఉంటే ఏదో ఒక టైంలో ఎదురు పడతారు. మొహం కనబడుతుంది. నా మొహం కనపడదు అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోతుందంటావా? కొంపదీసి చచ్చిపోతుందంటావా? మీ అంచనాలు తప్పే. దాని క్యారెక్టర్ అలాంటిది కాదు. అది భయపడే రకము కాదు, బలవంతంగా ప్రాణాలు తీసుకునే పిరికిది కాదు. ఇక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? మొహం కనపడదు అని చెప్పింది కదా. ఏదో ప్లాన్ ఉంది దానికి. అదంత ఈజీగా అర్థం కాదు మనకి. పల్లవి అలా మాయ చేసి ఇక్కడే ఉందంటే మళ్ళీ చరణ్ మెత్తబడిపోతాడా? అంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇంతటితోనే దీన్ని బ్రేక్ చేయాలి. అవును, బ్రేక్ చేయడం కాదు, ఆ పల్లవిని చంపేయాలి. ఏమన్నావు? పల్లవిని చంపేయాలంటే అప్పుడే మనకి పీడ వదులుతుంది. ఫిక్స్ అయిపోండి. ఈ రాత్రికే దాని కథని ముగిస్తున్నాను. గుండమ్మా, ఏమైంది? నా బిడ్డ ఏమైంది బావగారు? ఒరే ఆది, ఏంట్రా ఏమైంది? గుండమ్మ అంత గట్టిగా అరిచింది ఎందుకు? నా బిడ్డ గుండమ్మ ఏమైంది? గుండమ్మ ఎవని
ఏమండి నా బిడ్డని ఎవరో చంపేస్తున్నారండి. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? అవునండి, ఎవరో వ్యక్తి గొంతు పిసికేస్తున్నారని అది అది అమ్మ అమ్మ అని అరుస్తుందండి. కలగన్నావేమో. లేకపోతే నీకు కూతురెక్కడుంది? ఎందుకు లేదు? నవమాసాలు మోసి కన్నాను కదా. ఇప్పటికీ 20 ఏళ్లైంది. మీరు చెయ్యని ప్రయత్నం లేదు, వెతకని చోటు లేదు. కూతురుంది, ఎవరో చంపేస్తున్నారు అని కలలు కంటున్నావు. ఏ దిక్కు మొక్కులేని ఆడపిల్ల ఇప్పటిదాకా ఎక్కడ బతుకుంటుంది? అప్పుడే ఎప్పుడో పోయింటుంది. గుండమ్మా గుండమ్మా ఆగు. గుండమ్మా గుండమ్మా నేను చెప్పేది విను. గుండమ్మా గుండమ్మా వదులు. గుండమ్మా వదులు. ఇంకొక్క మాట నా కూతురు గురించి మాట్లాడావంటే నిజంగా చంపేస్తాను. ఏమనుకుంటున్నావే నువ్వు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. తప్పున్నారా? గుండమ్మా ఎప్పుడో పురిట్లో ఎవడో ఎత్తుకుపోయాడు. ఇప్పటిదాకా కంటికి కూడా కనపడలేదు. ఎలా ఉంటుందో కూడా తెలీదు. అది నిజంగా ఉండుంటే గనక ఈ పాటికి కనపడేది కదా, నీ కంటి ముందు కూడా వచ్చేది కదా. నా కూతురు నా కంటికి కనిపించకపోవచ్చు, కానీ నా కళ్ళ ముందే ఉందని నా మనసు చెప్తోంది. పల్లవి నా కూతురు అని ఒకటికి 10 సార్లు ఎందుకు అంటున్నానో తెలుసా? అది కనపడినప్పుడల్లా నా మనసుకి ఏదో ఉద్వేగమే, నాకేదో చెప్తుంది. అది ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. పల్లవిని చూసినప్పుడల్లా తనే నా కూతురని మాత్రం అనిపిస్తుంది. గుండమ్మా మన అమ్మాయి గురించి నువ్వు అతిగా ఆలోచించడం వల్ల అలా లేనిపోని పిడికలలు వస్తున్నాయి. అంతకుమించి ఏం లేదు. అవునమ్మా, నువ్వు నమ్ముతున్నట్టు తనెక్కడో ఉండే ఉంటుంది. ఖచ్చితంగా క్షేమంగానే ఉంటుంది. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడమ్మా. ఏదో ఒకరోజు నీ కూతుర్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాడమ్మా. తల్లి కూతుర్లని కలుపుతాడమ్మా. నిజంగా మీరు చెప్పింది జరుగుతుందా మావయ్య? భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవడం, నా అనుకున్న వాళ్ల మీద మమకారాలు పెంచుకోవడం తప్ప మనం ఏమీ చేయలేం కదమ్మా. ఇంతకాలం నా మనవరాలి కోసం ఎదురు చూశాం, చూద్దాం. ఈ గుండమ్మకి ఎవరో వచ్చి తనని చంపేస్తున్నారని కలొచ్చిందంటే కొంపతీసి పల్లవిని ఆ అక్షిత భువన కలిసి మర్డర్ ప్లాన్ చేస్తున్నారా? ఏమండి, మన అమ్మాయి కోసం చాలా ప్రయత్నాలు చేశాం కదా. మీ పోలీస్ ఫ్రెండ్తో ఎంక్వైరీలు అవి చేయించాం కదా. కానీ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. ఆధారాలేవి కనిపించకుండా పోతున్నాయి. నాకెందుకో ఈసారి ఖచ్చితంగా దొరుకుతుందనిపిస్తుందండి.